Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం 2021 జనవరి 2 నుంచి 2020 ఇయర్ రౌండప్ డిస్కస్ చేస్తున్నాం. సో ప్రస్తుతం అయితే ఈ ఎపిసోడ్లో మనకు ప్రభుత్వం పౌర పురస్కారాలను ప్రకటించింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇది మొత్తం నేను ఏంటంటే 4 ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. ఒకటి పౌర పురస్కారాల్లో పద్మవిభూషణ్ ఒక ఎపిసోడ్, పద్మభూషణ్ సెకండ్ ఎపిసోడ్, పద్మశ్రీ థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్ వన్ వచ్చేసి పద్మశ్రీ పొందిన తెలుగువారు గురించి ఒక చిన్న బిట్ చేస్తాను. సో రేపటి వరకు ఇది క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత పౌర పురస్కారం మనకి 2021 ఇయర్ రౌండప్లో వార్తల వ్యక్తులు, నియామకాలు, ఆ తర్వాత జాతీయ అంతర్జాతీయ అంశాలని అవి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ సార్ క్లాస్ లెంతీగా కాకుండా 30 మినిట్స్ వరకే చేయండి, సో అవసరమైతే ఎపిసోడ్స్ పెంచండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో కాబట్టి నేను 30 మినిట్స్ ఎపిసోడ్స్ మ్యాక్సిమం తీసుకుంటున్నాను. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే సో మనకి ఇది ఎపిసోడ్ అంటే మనకు ల్యాక్ ఆఫ్ డిజిటల్ బోర్డ్, ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా నేను ఇంట్లోనే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం సౌండ్ అనేది తక్కువగా ఉన్నట్టు ఉంటుంది. సో అంతేకాని సౌండ్ లేకపోవడం అంటూ లేదు. సో ఎవరైనా కొంచెం సౌండ్ తక్కువగా ఉంటే మేక్ ఇట్ ఈజీ ఏంటంటే మీరు ఇయర్ ఫోన్స్ కొంచెం యూజ్ చేయండి. సో మళ్ళీ మీకు రేపటి నుంచి డిజిటల్ బోర్డు అవైలబుల్కి వస్తుంది. సో కాబట్టి దాని మీద మళ్ళీ మనం ఇయర్ రౌండప్ చేద్దాం. సో ఇది ఎటువంటి ఫీజ్ లేకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు కాంటెంట్కు ప్రియారిటీ ఇవ్వండి. సో కాంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది డిజిటల్ బోర్డ్ మీద చేస్తున్నామా, ఓకే డిజిటల్ బోర్డ్ మీద చేస్తే బాగానే ఉంటుంది, బట్ మనకు అందుబాటులో లేదు కాబట్టి మ్యాక్సిమం అందుబాటులో ఉన్న ప్రతిసారి కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే సో చాలామంది మనకి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, సో చాలామంది కూడా సో రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మనం ఫిబ్రవరి 1 నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన వీడియో లింక్ ఏదైతే ఉందో మీరు యూట్యూబ్ చూసినప్పుడు కింద షేర్ ఆప్షన్ వస్తుంది కదా, సో దాన్ని మీ సోషల్ వెబ్సైట్స్ అంటే ఫేస్బుక్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, అండ్ మీకున్న ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ షేర్ చేయండి. అండ్ మీ వాట్సాప్ స్టేటస్గా లింక్ చేయండి. సో మనం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఫాలో అయితే ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏంటంటే భారత ప్రభుత్వం సో పౌర పురస్కారాలను అనౌన్స్ చేసింది కాబట్టి ఈ వీడియోలో మనం పౌర పురస్కారాల గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి పౌర పురస్కారాలు మొత్తం 4 రకాలుగా ఉన్నాయి. సో దాన్ని చూసినట్టుంటే భారతరత్న, అండ్ నెక్స్ట్ వన్ పద్మవిభూషణ్, సో అండ్ నెక్స్ట్ వన్ పద్మభూషణ్, అండ్ లాస్ట్ వన్ పద్మశ్రీ. సో ఈ మొత్తం 4 పౌర పురస్కారాలు. దీనిలో అత్యున్నత హోదా భారతరత్న, సెకండ్ వన్ పద్మవిభూషణ్, థర్డ్ వన్ పద్మభూషణ్, ఫోర్త్ వన్ పద్మశ్రీ. సాధారణంగా ఏంటంటే ఒక సంవత్సరం గరిష్టంగా ఎంతమందికి ఇవ్వాలని ఎక్కడ కూడా ఉండదు. మీ పుస్తకంలో భారతరత్న గరిష్టంగా 3కి మాత్రమే అందజేయాలని ఉంటుంది, అది తప్పు. 1992 సంవత్సరంలో భారతరత్న 4కి ప్రకటించారు. ఆ సంవత్సరం సుభాష్ చంద్రబోస్ కుటుంబం అవార్డును తిరస్కరించింది కాబట్టి గ్రహీతలు 3 అయ్యారు. 1999లో 4కి ప్రకటించారు, 4 తీసుకున్నారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, లోకప్రియ గోపీనాథ్ బార్డోలి, పండిట్ రవిశంకర్ అండ్ అమర్త్య సేన్. సో ఎక్కడ కూడా 3కి ఇవ్వాలనేది లేదు. సో సెకండ్ థింగ్ చెప్పేది ఏంటంటే పద్మశ్రీ తక్కువ హోదా కాబట్టి కొంచెం సర్వీస్ చేసినా రావచ్చు కాబట్టి గ్రహీతలు ఎక్కువ మంది ఉంటారు. దీంతో పోల్చినట్టు ఇది ఎక్కువ హోదా కాబట్టి గ్రహీతలు తగ్గుతారు. ఇది ఇంకా ఎక్కువ హోదా సో ఇంకా గ్రహీతలు తగ్గుతారు. సో ఇక్కడ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. గరిష్టంగా ఎంతమందికి ఇవ్వాలి, సో ఎంతమందిని గుర్తించాలంటే భారత ప్రభుత్వ ఇష్టం. సో సెలక్షన్ కమిటీ ఇష్టం, దానికి రూల్స్ ఏం లేవు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఈ 4ంటిని కలిపి పౌర పురస్కారాలు అంటారు. ఈ 4ంటిలో భారతరత్న మినహాయిస్తే మిగిలిన 3ంటిని ఏమంటారంటే పద్మ పురస్కారాలు అంటారు. ఇక్కడ పద్మ అనేది ఒక సంస్కృత పదం, పద్మ అంటే లోటస్,
లోటస్. శ్రీ అంటే ఏంటంటే మిస్టర్ ఆర్ మిస్ అని అర్థం వస్తుంది అనమాట. సో ఒక వ్యక్తిని గౌరవిస్తూ మన భారత ప్రభుత్వ జాతీయ చిహ్నం లోటస్ ఏదైతే ఉంటుందో సో ఆ సింబాలిక్ మెడల్స్ ఇస్తున్నారు. సో అందుకే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనే పేర్లు రావడం జరిగింది. ఇక్కడ 2021 2021 గాను ఒకసారి మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం భారతరత్న గ్రహీతలు ఎవరు లేరు, 0. అండ్ పద్మభూషణ్ 7 మెంబర్స్ ప్రకటించారు. సో పద్మవిభూషణ్ అండ్ పద్మభూషణ్ వచ్చి సో మనకి 10 మెంబర్స్ ప్రకటించారు. ఇక పద్మశ్రీ వచ్చేసి మనకి 1 or 2 మెంబర్స్ ప్రకటించారు. సో టోటల్ వచ్చేసి ఏంటంటే మనకి 119 మందికి ఈ సంవత్సరం పద్మ పురస్కారాలు వచ్చినాయి. 119 మందికి వచ్చినాయి. వీరిలో అంటే 119 మందిలో మహిళలు సో ఉమెన్స్ కేటగిరీ నుంచి తీసుకుంటే 29 మెంబర్స్కి వచ్చినాయి, 29. ఇక ఆ తర్వాత ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఆర్ ఫారినర్స్ అంటే విదేశీయులు. సో వీళ్ళని తీసుకున్నట్టుంటే మొత్తం 10 మందికి వచ్చినాయి. ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే భారత మూలాలు కలిగి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఎన్ఆర్ఐస్ అంటారు. సో 10 మందికి వచ్చినాయి. ఆ తర్వాత వచ్చేసి మరణానంతరం ఆఫ్టర్ పోస్టమస్. సో మరణానంతరం తీసుకుంటే సో మొత్తం 16 మెంబర్స్కి వచ్చినాయి, 60. అండ్ అన్నిటికి మించి ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే సో ట్రాన్స్జెండర్. ఈ సంవత్సరం ఒక స్వలింగ సంపర్కుడికి సో అవార్డు వచ్చింది, ట్రాన్స్జెండర్స్ ఒకటి. చూడండి మనకి పౌర పురస్కారాలు మొత్తం 4 రకాల పౌర పురస్కారాలు ఉన్నాయన్నాం కదా. ఈ 4 రకాల పౌర పురస్కారాలు 1954 జనవరి 2న స్థాపించబడ్డాయి. సో ఇప్పుడు ప్రకటించింది 2021 అంటే 1954 నుంచి 2021 మధ్యలో. సో దగ్గర తీసుకున్నట్టుంటే సో మనకు 65 సంవత్సరాలు దాటింది. మధ్యలో ఒకరే ఒక ట్రాన్స్జెండర్ గతంలో అవార్డు పొందారు. అలా 2019లో పద్మశ్రీ పొందిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎవరంటే నర్తకి నటరాజ్. సో నర్తకి నటరాజ్ తమిళనాడుకు చెందిన ట్రాన్స్జెండర్. సో ఆమె భరతనాట్యంలో చేసిన కృషిగా వచ్చింది. అలా భారతదేశ చరిత్రలో పద్మశ్రీ లేదా పద్మ పురస్కారం పొందిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ నర్తకి నటరాజ్ అయితే ఆ తర్వాత సెకండ్ ట్రాన్స్జెండర్ ఈ సంవత్సరం వచ్చింది. వాళ్ళు ఎవరు, ఏ రంగంలో కృషి చేశారు, సో ఇవన్నీ మన తర్వాత క్లాస్లో పద్మశ్రీ వచ్చిన డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పరిశీలించండి. మనం మొత్తం పౌర పురస్కారాలు 4 అన్నాం కదా. సో ఈ పౌర పురస్కారాలు 4 2020లో వీళ్ళకి వచ్చిందని డిస్కస్ చేశాం కదా. సో ఒక్కసారి మళ్ళీ దీని గురించి నేను వ్యూ చేస్తాను. చూడండి యాక్చువల్గా మనకు పౌర పురస్కారాలు భారతరత్న సో ఇవన్నీ కూడా సో ఆల్ సివిలియన్ హానర్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1954 జనవరి 2 1954 జనవరి 2న స్థాపించబడ్డాయి. మీరు ఎప్పుడు కూడా డేట్స్ గురించి మరీ పర్టికులర్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జనవరి 2 పక్కకు పెట్టండి, తప్పని కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ రిమెంబర్ యాజ్ 1954 1954లో స్థాపించడం జరిగింది. 1954లో స్థాపించిన అవార్డు ఎవ్రీ ఇయర్ జనవరి 26 రోజున అనౌన్స్ చేస్తారు. అంటే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డులను అనౌన్స్ చేస్తారు. సో ఇవిడ మాత్రం మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో అవార్డులను అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ జనవరి 26 సందర్భంగా ఇస్తారు. ఎలా సెలెక్ట్ చేస్తారు? 130 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఎవరికి పద్మ విభూషణ్ ఇవ్వాలి, ఎవరికి పద్మభూషణ్ ఇవ్వాలి, ఎవరికి పద్మశ్రీ ఇవ్వాలి అని ఎలా డిసైడ్ చేస్తారు, ఎలా ఎంపిక చేస్తారు అంటే సో నామినేషన్స్ అంటే కొంతమంది పేర్లను ప్రతిపాదించాలి. ఎలానో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ అన్నమాట, ఎవరికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఉత్తమ ఉపాధ్యాయులు జిల్లాలలో అవార్డులు ఇస్తారు, ఎవరికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఇది కూడా అంటే ఎవరికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో సెకండ్ వన్ ఏంటంటే కొంతమందికి సర్వీస్ చేస్తారు. సో కొంతమంది అవార్డు తీసుకోరు, అది పక్కకు పెట్టండి. కొంతమంది సర్వీస్ చేస్తారు కానీ వాళ్ళకు వాళ్ళే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవమానంగా భావిస్తారు. మరి వాళ్ళని ఎలా గుర్తించడం అంటే సో కమిటీ ప్రపోజల్ ఏదైతే ఎంపిక కమిటీ ఉందో వాళ్ళు కూడా కొంతమంది పేర్లను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి ఎవరికి వాళ్ళే అప్లికేషన్ చేయడం, రెండోది కమిటీ ప్రపోజల్ ఇది ఉంటుంది. అయితే
14లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిన్న మార్పు తీసుకొచ్చింది. అదేంటంటే కామన్ పీపుల్ ప్రపోజల్. కామన్ పీపుల్ ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఒకటి, ఎవరికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం. రెండోది, ఎంపిక కమిటీ కొంతమంది పేర్లను పరిగణలో తీసుకోవడం. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు ప్రభుత్వం. 130 కోట్ల మంది భారతదేశంలో ఎవరైనా కానీ వేరే వాళ్ళ పేరు ప్రపోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన దంపల్లి రామయ్యకు వచ్చింది, ఒక మామూలు పర్సన్. ఆయన పేరుని ఎవరో ప్రపోజల్ చేశారు. అంటే సామాన్య ప్రజలకు కూడా భారతరత్న, పద్మవిభూషణ్ అవార్డుల ఎంపికలో భాగస్వామ్యం కల్పించారని అర్థం. ఈ 3 రకాల పద్ధతుల ద్వారా కొంతమంది పేర్లు వస్తాయి కదా కమిటీకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ 3 రకాల వర్గాల నుంచి వచ్చిన పేర్లకి కొంతమందిని భారతరత్నకు, విభూషణ్కు, భూషణ్కు, పద్మశ్రీకి ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక చేసిన జాబితాకు ఎంపిక ఎవరు చేస్తారు? సెలక్షన్ కమిటీ చేస్తారు. సో సెలక్షన్ కమిటీ, ఎంపిక కమిటీకి ఎప్పుడు కూడా ఎవరు నాయకత్వం వహిస్తారంటే ఉపరాష్ట్రపతి నాయకత్వం వహిస్తారు. ఉపరాష్ట్రపతి నాయకత్వం వహిస్తారు. సో ఉపరాష్ట్రపతి ఎంపిక చేసిన జాబితా కేంద్ర కేబినెట్ పోతుంది. కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. కేంద్ర కేబినెట్ సమావేశాలకు ఎవరు నాయకత్వం వహిస్తారు? ప్రధానమంత్రి. అంటే ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర కేబినెట్ ఈ ఉపరాష్ట్రపతి పంపిన జాబితాను పరిశీలిస్తుంది. సో ఉపరాష్ట్రపతి పంపిన జాబితాలో కొంతమంది పేర్లను వాళ్ళు తొలగించవచ్చు, కొంతమంది కొత్త పేర్లను చేర్చవచ్చు, కానీ మ్యాక్సిమం అలా జరగదు. ఈ జాబితా ఉపరాష్ట్రపతి పంపిన తర్వాత ప్రధానమంత్రి మంత్రిమండలి ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఫార్మాలిటీకి రాష్ట్రపతి సంతకం కోసం పోతుంది. ఉపరాష్ట్రపతి పంపిన జాబితాలో పేర్లను ప్రధానమంత్రి మార్చవచ్చు, కానీ ప్రధానమంత్రి పంపిన జాబితాలో పేర్లను రాష్ట్రపతి మార్చడానికి లేదు, ఫార్మాలిటీకి పంపిస్తారు. ఆయన సంతకంతో అప్పుడు అవార్డును అనౌన్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది సరే. మరి అవార్డులు గరిష్టంగా ఎంతమందికి ఇస్తారు? సో అంటే మీకు మార్కెట్లో ఉన్న ఏ జీకే బుక్ తీసుకోండి, ఎక్కడ కూడా దానికి సంబంధించిన సమాచారం లేదు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్, భారత ప్రభుత్వ సమాచారం వరకు గరిష్టంగా 120 మంది ఎంపిక చేస్తారు గరిష్టంగా. అదే సార్ పోయిన సంవత్సరం 2020లో 141 మందికి వచ్చింది కానీ మీరు అడగవచ్చు. గరిష్టంగా 120 మంది. దానిలో సో మరణానంతర గ్రహీతలు, విదేశీయులు, వీళ్ళిద్దరిని మినహాయిస్తే 120 మంది ఉండాలి. అంటే 120 మంది కన్నా లోపు ఉండి వీళ్ళతో కలుపుకుంటే ఎక్కువ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈసారి మొత్తం 119 మందికి వచ్చినాయి. దీనిలో మరణానంతర గ్రహీతలు ఎంతమంది ఉన్నారు ఈసారి? సో 16 మంది ఉన్నారు. అండ్ విదేశీయులు ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఉన్నారు? సో 10 మంది ఉన్నారు. అంటే టోటల్ 26. 119లకి 26 తీసేసామనుకో ఎంత మిగులుతుంది? సో దగ్గర 93 దాకా వస్తుంది. అంటే 120 లోపు ఉన్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళందరూ 120 వీళ్ళతో కలుపుకుంటే 150 170 ఏం కాదు. సో గరిష్టంగా 120 మంది ఉండాలి. వీళ్ళు మినహాయిస్తే 120 మంది ఉండొచ్చు. వీళ్ళని కలుపుకుంటే ఎక్కువ పర్వాలేదు. సో అది ఇష్యూ. సో ఈ సంవత్సరం మొత్తం 119 మంది ప్రకటించారు. ఈ 119 మంది ప్రకటించారు కాబట్టి సో వీళ్ళలో మనం డీటెయిల్ గా ఒక్కొక్క ఎపిసోడ్ డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో ఈ ఎపిసోడ్ లో నేను డిస్కస్ చేసేది ఏంటంటే పద్మ విభూషణ్ గురించి డిస్కస్ చేస్తాను. భారతరత్న ఈసారి ప్రకటించాలి కదా. సో నేనేం చేస్తానంటే పద్మ విభూషణ్, సో ఈ అవార్డు గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తాను. సో పౌర పురస్కారాలలో భారతరత్న తర్వాత 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 18 ప్రకారం అందజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తే, ఆర్టికల్ 18 కీర్తి చిహ్నాలు, గౌరవ పురస్కారాలు నిషేధిస్తుంది. 1977లో మధ్యప్రదేశ్లోని భోపాల్ హైకోర్టు యాక్చువల్గా ఈ పౌర పురస్కారాలను రద్దు చేసింది. కానీ తర్వాత 1981లో సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ పౌర పురస్కారాలు కీర్తి చిహ్నాల కిందికి రావు, ఇవి ప్రజాసేవ కోసం చేస్తున్న పురస్కారాలు కాబట్టి సో ఇవ్వచ్చు అని చెప్పింది. సో అలా మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఈ సంవత్సరం పద్మ విభూషణ్ మొత్తం 7 మెంబర్స్కి వచ్చినాయి. టోటల్ 7 మెంబర్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి షింజో అబే. యాక్చువల్గా షింజో అబే ఇప్పటి వరకు జపాన్ ప్రధానిగా పనిచేశాడు. సో షింజో అబేకి ప్రజా వ్యవహారాల విభాగంలో వచ్చింది. సో ప్రజా వ్యవహారాలు అంటే సో రాజకీయాలు, పరిపాలన వ్యవహారాల కిందకి వస్తుంది అనమాట. షింజో అబే మనకి ఫస్ట్ టైం 2005వ సంవత్సరం నుంచి 2006వ సంవత్సరం వరకు జపాన్ ప్రధానిగా పనిచేశారు.
అనారోగ్య కారణాలతో 2006లో ఆయన రాజీనామా చేశారు. 2005లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన వయసు 52 సంవత్సరాలు, 52 ఇయర్స్. సో జపాన్ చరిత్రలోని అతి చిన్న వయసు ప్రధాని ఎవరంటే మనకు షింజో అబే. అత్యంత చిన్న వయసులో ప్రధానిగా పనిచేశాడు. సో ఈయన లిబరల్ డెమోక్రటిక్ అనే పార్టీకి చెందినవాడు. మనకు సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత సో జపాన్ అత్యధిక కాలం పాలించిన పార్టీ సో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఈయన మళ్ళీ సెకండ్ టైం 2012 నుంచి 2020 సెప్టెంబర్ 16 వరకు ఈయన ప్రధానిగా కొనసాగాడు. మళ్ళీ అనారోగ్యంతో వైదొలిగాడు. ఓకేనా? సో ఈయన ఎప్పుడైతే వైదొలిగాడో ఈయన ప్లేస్ లో ప్రస్తుత ప్రధానిగా యోషిహిడే నగా సో ప్రస్తుతం జపాన్ ప్రధానిగా కొనసాగుతున్నాడు. యోషిహిడే నగా. సో ఈయన 2005 నుంచి 6 వరకు, 12 నుంచి 20 వరకు సో తీసుకున్నట్టుంటే మొత్తం 7 సంవత్సరాల 266 రోజులు ఈయన జపాన్ ప్రధానిగా పనిచేశాడు. జపాన్ చరిత్రలో అతి చిన్న వయసులో ప్రధానిగా ఒక రికార్డు, జపాన్ చరిత్రలో అత్యధిక రోజులు పరిపాలించిన ప్రధానిగా కంటిన్యూస్ గా మరొక రికార్డు. సో 2 రికార్డులను కలిగి ఉన్న వ్యక్తి షింజో అబే. ఇది జపాన్ వరకు తీసుకుంటే. మరి భారత్తో సంబంధాల పరంగా తీసుకున్నట్టుంటే, భారత్ ఇష్యూస్ కనుక ఒకసారి పరిశీలించినట్టుంటే ఏంటంటే షింజో అబే కాలంలో భారత్ అండ్ జపాన్ దౌత్య సంబంధాలు విస్తృత స్థాయిలోకి వెళ్ళినాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే 2014 సంవత్సరంలో భారత గణతంత్ర ఉత్సవాల ముఖ్య అతిథిగా ఈయన వచ్చాడు. భారత గణతంత్ర ఉత్సవాల ముఖ్య అతిథి. మనకి గణతంత్రం అంటే గణ అంటే ప్రజలు, తంత్రం అంటే పరిపాలించడం. సో ఏ దేశంలో అయితే ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉంటుందో ఆ దేశాన్ని గణతంత్ర దేశం అని పిలుస్తాం. ఓకే, మనకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ముఖ్య అతిథి వస్తారు. 2013 సంవత్సరంలో భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్మే వాంగ్చుక్, 2014లో షింజో అబే, 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే, సో 2017లో అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నహియాన్, సో 2018 వచ్చేసి ఆసియాన్ దేశాలు వచ్చిన అందరు అధ్యక్షులు వచ్చారు. సో 2019 వచ్చేసి మనకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోజా, సో 20 వచ్చేసి మనకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో. సో ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గెస్ట్ వస్తుంటాడు. అలా 2014 సంవత్సరంలో షింజో అబే వచ్చాడు. ఇక మోడీ వచ్చిన తర్వాత భారత్ జపాన్ సంబంధాలు తారాస్థాయికి వెళ్ళినాయి. నరేంద్ర మోడీ మనకు 2014 మే 26న భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడైనా పర్యటించిన తొలి దేశం ఏంటంటే భూటాన్. ఆ తర్వాత నేపాల్ వెళ్ళారు. ఆ తర్వాత సో 2014 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు వరుసగా 5 రోజులు ఆయన జపాన్ వెళ్ళారు. జపాన్ భారతదేశానికి తూర్పు దిక్కు ఉంటుంది. సో ఇది మన భారతదేశం అనుకుంటే ఇది పశ్చిమ తీరం, ఇది తూర్పు తీరం. సో ఇక్కడ ఉంటుంది జపాన్. ఇలా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ భారత ప్రధాని ఒక జపాన్ కాదు అన్ని తూర్పు దేశాలు కలిసి కూడా వరుసగా 5 రోజులు పోలేదు. సో మోడీ వెళ్ళారు. అప్పుడు మోడీ జపాన్లో ఏ నినాదం ఇచ్చాడంటే 3D అనే నినాదం ఇచ్చాడు. 3D ఏంటి? ఒక డి అంటే డిమాండ్, అంటే ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని పెంపొందించాలి. చైనా వాళ్ళు మన దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువ అమ్ముతున్నారు, డబ్బులు గడిస్తున్నారు. ఆ డబ్బులతో మన మీదే దాడికి పాల్పడుతున్నారు. చైనా అంటే చీప్ క్వాలిటీ, సో కానీ ప్రజలు కొంటున్నారు. అదే జపాన్ ఎలక్ట్రానిక్స్ లో ఇంకా చాలా స్టాండర్డ్. ఒకవేళ జపాన్ వస్తువులు కనుక భారత్కు ఎంకరేజ్ చేసినాం అనుకో చైనా ఆర్థికంగా దెబ్బతింటుంది. సో అదొకటి. రెండోది డెమోగ్రఫీ అంటే జనాభా అధ్యయన శాస్త్రం. ఇరు దేశాలు కూడా జనాభాతో సతమతమవుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా నగరం టోక్యో. ఒక టోక్యోలోనే 3.5 కోట్ల జనాభా ఉంది. అంటే తెలంగాణ మొత్తం కలిపితే ఎంత జనాభా ఉందో ఒక టోక్యోలో అంత ఉంది. కాబట్టి జపాన్ ఏం చేస్తారు, జనాభా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సాధించాలి. సో వాళ్ళని మార్గదర్శకంగా మనం కూడా అలాంటి పని చేయాలి. సో ఇంకోటి ఏంటంటే మనకి డిమాండ్, డెమోగ్రఫీ అండ్ ఇంకోటి అంటే డెమోక్రసీ
అంటే ప్రజాస్వామ్యంలో ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇటీవల చైనా వాళ్ళు జపాన్ ద్వీపాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, సెంకాకు ద్వీపాలు. సో చైనా వాళ్ళు మన భూభాగాలు కూడా ఆక్రమణకు పాల్పడుతున్నారు, కాబట్టి ఇద్దరు మనం అది చేసుకోవాలి. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పర్యటనలోనే ఇరు దేశాల మధ్య బుల్లెట్ రైల్ కోసం ఒప్పందం కుదిరింది. భారతదేశంలో బుల్లెట్ రైల్ మామూలుగా ఒక రైలు మార్గ నిర్మాణం 1 కిలోమీటర్ దూరం నిర్మించాలంటే 1,20,00,000 ఖర్చు అవుతాయి. అదే బుల్లెట్ రైల్ నిర్మించాలంటే 1 కిలోమీటర్ దూరానికి 6 కోట్లు ఖర్చు అవుతాయి. భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైల్ ప్రాజెక్టును అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య నిర్మిస్తున్నారు. దీనికోసం 2017 సెప్టెంబర్ 14న సో అహ్మదాబాద్లో శంకుస్థాపన జరిగింది. సో దానికి కూడా షింజో అబే వచ్చాడు. సో ఇలా షింజో అబే కాలంలో భారత్తో దౌత్య సంబంధాలు తారాస్థాయిలో మెరుగుపడ్డాయి. ఇటీవల ఆయన అనారోగ్య కారణాలతో జపాన్ సో ప్రధానమంత్రిగా రాజీనామా కూడా చేశాడు. సో కాబట్టి ఆయనను గౌరవిస్తూ భారత ప్రభుత్వం ఆయనకి అందజేయడం జరిగింది. సో విదేశీలో 10 మందికి వచ్చిందన్నాం కదా, అంటే పద్మ విభూషణ్, భూషణ్, శ్రీ అన్ని కలిపి ఆ 10 మందిలో ఈయన కూడా ఒకరు అన్నమాట. సో ఇక సెకండ్ థింగ్ తీసుకుంటే మొత్తం మనకు మరణానంతరం సో 16 మందికి వచ్చిందన్నాం కదా. సో వాళ్ళలో సెకండ్ పర్సన్ ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితమైన పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకే, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఈయనకు ఆర్ట్స్ కళలు అంటే గాత్రంలో వచ్చింది. కళలు అంటే గాత్రం, సంగీతం, సో మృదంగం, నాట్యం, దేనిలోనన్నా రావచ్చు, సినిమా ఇవన్నీ రావచ్చు. సో ఈయనకు గాత్రంలో వచ్చింది. యాక్చువల్గా తమిళనాడు ఈయన పేరు ప్రతిపాదించింది. అంటే ఏ రాష్ట్రం వాళ్ళు ప్రతిపాదిస్తే వాళ్ళ తరపున వస్తుంది, ఆయన తమిళనాడు వాడని కాదు. ఇక్కడ ఇప్పుడు మనకి రాజమౌళి ఉన్నాడు, ఎస్ఎస్ రాజమౌళి. ఆయన పుట్టిన ఆంధ్రాలో, సెటిల్ అయింది హైదరాబాద్లో, తెలంగాణలో. కానీ ఆయనకు అప్పట్లో పద్మశ్రీ తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చింది. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం పేరు ప్రతిపాదిస్తే వాళ్ళ తరపున ఇస్తారన్నమాట, అంతేగాని వాళ్ళ రాష్ట్రం అనే కాదు. బేసికలీ హీ బోర్న్ ఇన్ తమిళనాడు బట్ సెటిల్డ్ ఇన్ నెల్లూరు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సెటిల్ అయ్యారు. ఈయన కోవిడ్ అనంతర సమస్యలతో, అంటే కరోనా బారిన పడి కోలుకున్న అనంతర సమస్యల నుంచి ఆయన బయటపడలేక సో 2020 సెప్టెంబర్ 25 మరణించాడు. ఈయన అంత్యక్రియలు కూడా తమిళనాడులో పూర్తయ్యాయి. తమిళనాడులో ఈయన సుమారు 16 భాషలలో మనకి 44,000కు పైగా పాటలు పాడాడు. సో ప్రపంచంలో అత్యధిక పాటలు పాడిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరుంది. మన దేశంలో అత్యున్నత అవార్డుగా దాదా సాహెబ్ ఫాల్కే పరిగణిస్తాం, అది తనకి రాలేదు. ఆ తర్వాత అత్యున్నత అవార్డుగా దేన్ని పరిగణిస్తామంటే జాతీయ సినిమా అవార్డులుగా పరిగణిస్తాం. లాస్ట్ ఇయర్ మనకు 66వ జాతీయ సినిమా అవార్డులు ప్రకటించడం జరిగింది. ఈ 66 సంవత్సరాలలో ఈయనకు 6 సార్లు ఉత్తమ గాయకుడు అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం 1979లో వచ్చింది ఉత్తమ గాయకుడు, బెస్ట్ సింగర్ మేల్. ఆ తర్వాత 1981లో వచ్చింది. ఆ తర్వాత 1983లో వచ్చింది. ఆ తర్వాత 1988లో వచ్చింది. నెక్స్ట్ టైం 1995, నెక్స్ట్ టైం 1996. సో ఇప్పటిదాకా ఆయనకి 6 సార్లు జాతీయ ఉత్తమ గాయకుడు అవార్డు వచ్చింది. ఇక తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే అవార్డులు 4 వచ్చినాయి. కేరళ ప్రభుత్వం అందించే రాష్ట్ర అవార్డులు 3 వచ్చినాయి. అండ్ నంది అవార్డు, తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు నంది అవార్డులు అందిస్తారు కదా. సో నంది అవార్డులు వచ్చేసి మనకి 25 వచ్చినాయి. 25. సో ఇలా గాత్రంలో ఎనలేని కృషి చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం అవార్డు పొందడం జరిగింది. విభాగమేమో కళలు, సో మరణానంతరం వచ్చింది. క్వశ్చన్ ఎలా అడగవచ్చు, ఈ క్రింది వారిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి లేదా సరైన వ్యాఖ్యను గుర్తించండి అని 2021లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, విభూషణ్ అవార్డు గ్రహీత, ఈయనకు 6 సార్లు జాతీయ అవార్డు వచ్చింది. సో ఇట్లాంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనం ఇతనే గాన గంధర్వుడు అని పిలుస్తుంటాం కదా. ఈయన 1966లో మర్యాద రామన్న అనే సినిమాతో సో సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఈయనకు 2011లో పద్మభూషణ్ వచ్చింది అని ఉన్నప్పుడు 2021లో మరణానంతరం పద్మ విభూషణ్ రావడం జరిగింది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈసారి ఎగ్జామినేషన్లో మీకు పద్మ విభూషణ్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ ఇష్యూ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, సో ఫిజిక్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకు ఈయన గురించి చాలా అవగాహన ఉంటుంది.
సో ఈయన కూడా మరణానంతరమే వచ్చింది. మొత్తం మరణానంతరం 16 మందికి వచ్చింది కదా. సో ఈయన కూడా మరణానంతర గ్రహీతనే. అతను ఎవరంటే నరేందర్ సింగ్ కపానీ అంటారు. నరేందర్ సింగ్ కపానీ దేనిలో వచ్చింది అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో వచ్చింది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో శాస్త్ర సాంకేతిక రంగం. ఇతను కూడా మరణానంతర గ్రహీత. ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఈయన ఎన్ఆర్ఐ అంటే ఈయనకు ఇండియా కాదు, యుఎస్ఏ లేదా ఇండో అమెరికన్ అని చెప్పొచ్చు. అంటే ఇండియాలో పుట్టాడు, అమెరికాలో సెటిల్ అయ్యాడు. పంజాబ్లోని మోగా అనే గ్రామంలో నరేందర్ సింగ్ కపానీ జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ సెటిల్డ్ ఇన్ అమెరికా. సో ఈస్ ఫేమస్, ఈ ప్లే ఏ కీ రోల్ ఇన్ ఇన్వెన్షన్స్ ఇన్ ఫిజిక్స్. భౌతిక శాస్త్రంలో సుమారు 100 పైగా పేటెంట్స్ కలిగి ఉన్నాడు. ఏదైనా ఒక విషయాన్ని కనుగొంటే దానికి సంబంధించిన గుత్తాధిపత్యం కొద్ది రోజుల పాటు అతనికే ఉంటుంది. సో దాన్ని పేటెంట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్, మేధో సంపత్తి హక్కు ఇలా పిలుస్తుంటారు అన్నమాట. అట్లానే 100కు పైగా పేటెంట్స్ వచ్చినాయి. సో అదే ప్రత్యేకత. సో నరేందర్ సింగ్ కపానీ సో అనేక రంగాల్లో సేవ చేశారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే లేజర్ రంగంలో ఆయన సేవ చేశారు. యాక్చువల్గా లేజర్ని 1960వ దశకంలో థియోడోర్ మైమెన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. లేజర్ అంటే ఏంటి? లైట్ యాంప్లిఫికేషన్. సో లైట్ యాంప్లిఫికేషన్ బై stimulated emission of radiation. Stimulated emission of radiation. సో దీనే మనం లేజర్ అని పిలుస్తాం. సో దీన్ని థియోడోర్ ఆర్ మైమెన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీని అభివృద్ధి కోసం ఇలా పనిచేయడం జరిగింది. అలాగే బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ రంగంలో కూడా ఈయన వర్క్ చేశాడు. ఆ తర్వాత తీసుకుంటే మానిటర్ ఆఫ్ పొల్యూషన్, కాలుష్య నియంత్రణ పద్ధతుల్లో కూడా ఈయన అనేక ఇన్వెన్షన్ చేశాడు. ఇస్ మేజర్ వర్క్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ ను ఇతను కనుగొన్నాడు. ఆప్టికల్ ఫైబర్ ఇతను కనుగొనడం జరిగింది. ఈ ఆప్టికల్ ఫైబర్ ని మనం ఏమంటామంటే దృశ్యతంతువు అని పిలుస్తారు తెలుగులో. దృశ్యతంతువు. సో బికాస్ ఆఫ్ దట్ హీ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఈ రోజు మనకు టెలిఫోన్ లైన్స్, టెలిగ్రామ్ లైన్స్ లో ఆయన ఆప్టికల్ ఫైబర్ ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే ఎండోస్కోపీ, మెయిన్ గా దేనిలంటే ఎండోస్కోపీ. ఇప్పుడు మన కడుపులో అల్సర్ గడ్డలు లాంటివి ఏర్పడితే ఎండోస్కోపీ ద్వారా గుర్తుపడతాం. ఎండోస్కోపీలో ఉండే ప్రిన్సిపల్ ఏంటి? ఆప్టికల్ ఫైబర్. అలాగే లాప్రోస్కోపీ అంటే శరీరాన్ని బాగా కోతలు పెట్టకుండా చిన్న హోల్స్ లాగా చేసి సర్జరీ చేస్తారు. దాంట్లో కూడా ఆప్టికల్ ఫైబర్ యూజ్ చేస్తారు. ఇప్పుడు కిడ్నీలలో ఉన్న రాళ్లను పగలగొట్టడానికి లాప్రోస్కోపీ చేస్తాం. సో దాంట్లో కూడా యూజ్ చేస్తాం. టెలిఫోన్ లైన్లు, ఈరోజు ఇంటర్నెట్ అత్యంత క్లారిటీగా ఫైబర్ ద్వారా వస్తుంది. ఫైబర్లో ఉండేది ఏంటి? ఆప్టికల్ ఫైబర్. సో ఈరోజు ఇంటర్నెట్, టెలిఫోన్ రంగంలో విప్లవం వచ్చిన, లాప్రోస్కోపీలో విప్లవం వచ్చిన, అండ్ తర్వాత ఎండోస్కోపీ విప్లవానికి కూడా కారణం ఎవరంటే నరేందర్ సింగ్ కపానీ. అన్ఫార్చునేట్లీ హీ డైడ్ ఆన్ 2020 December 4. సో 2020 డిసెంబర్ 4న చనిపోయాడు. సో అతనికి మనకి మరణానంతరం అవార్డు రావడం జరిగింది. సో మరణానంతరం అవార్డు పొందాడు. ఓకే. సో ఇక నెక్స్ట్ పర్సన్, నా 4th పర్సన్ ఎవరంటే బెల్లే మొనప్పా హెగ్డే. సో ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, షింజో ఆబే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అండ్ తర్వాత వచ్చి నరేందర్ సింగ్ కపానీ. ఇవి చాలా ఫేమస్ పర్సన్స్. ఈ ముగ్గురే ఇంపార్టెంట్, మిగతా నలుగురు ఇంపార్టెంట్ కొంచెం తక్కువ. సో బెల్లే మొనప్పా హెగ్డే, సో ఇతనే బిఎం హెగ్డే అని పిలుస్తూ ఉంటారు. బెల్లే మొనప్పా హెగ్డే. చూడండి, ఈయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జన్మించాడు. బట్ ప్రస్తుతం ఇతను పుట్టిన ఊరు కర్ణాటకలో ఉంది. అదే కర్ణాటకలో ఉడిపి, సో అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను. కర్ణాటకలో ఉడిపి. మెయిన్ గా చెప్పాలి అంటే ఇతను కార్డియాలజిస్ట్, అంటే వైద్య రంగంలో ఇతనికి పద్మవిభూషణ్ రావడం జరిగింది. కార్డియాలజిస్ట్. కార్డియాలజీ అంటే హార్ట్, గుండెకు సంబంధించిన వ్యాధుల నిపుణుడు ఇతను. సో ఈయన మనకి ఒక డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉంటుందో దానికి కో చైర్మన్ గా పనిచేశాడు. అదే TAGVHS,
డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్, డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్. సో దానికి ఈయన కో చైర్మన్ గా పనిచేశాడు. అలాగే మణిపాల్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, సో మణిపాల్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా పనిచేశాడు, ఛాన్సలర్ గా పనిచేయడం జరిగింది, వైస్ ఛాన్సలర్ గా పనిచేయడం జరిగింది. సో ఇదైనా స్పెషాలిటీ. ఈయన ఒక జర్నల్ రాశాడు, అదేంటంటే జర్నల్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ హీలింగ్ అవుట్కమ్స్. సో హీలింగ్ అవుట్కమ్స్ అనే జర్నల్ ఈయన ఎడిటర్ గా ఉన్నాడు, స్థాపించాడు. హీలింగ్ ప్రక్రియలో ఈయన చాలా నిష్ణాతుడు అన్నమాట. సో అది ఈయనకు సంబంధించిన ప్రత్యేకత. సో ఈయనకు మరణానంతరం వచ్చింది. ఈయనకు 1999లో బీసీ రాయ్ అవార్డు వచ్చింది. అండ్ తర్వాత వచ్చి 2010లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. బీసీ రాయ్ వైద్య రంగంలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు. అతని పేరే బిధాన్ చంద్ర రాయ్. బిధాన్, బీసీ అంటే బిధాన్ చంద్ర రాయ్. సో వెస్ట్ బెంగాల్కు సెకండ్ చీఫ్ మినిస్టర్ గా పనిచేశాడు, సుమారు 16 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన జన్మదినం జూలై 1నే మనం నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటాం. బీసీ రాయ్. ఆ అవార్డు 1999లో వచ్చింది. సెకండ్ వన్ 2010లో పద్మభూషణ్ వచ్చింది. 2010లో పద్మభూషణ్ వస్తే 2021లో పద్మభూషణ్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి 2011లో పద్మభూషణ్ వస్తే 2021లో పద్మవిభూషణ్ వచ్చింది. కాకపోతే బాలసుబ్రహ్మణ్యానికి మరణానంతరం సో ఈయనకు ప్రస్తుతంగా జీవించే ఉన్నాడు. ఇక్కడ నా ఐదోది ఏంటంటే సుదర్శన్ సాహు. మొత్తం 7 మెంబర్స్ వచ్చిందన్న కదా. సో 7 మెంబర్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ సుదర్శన్ సాహు. సో సుదర్శన్ సాహు ఏంటంటే ఆర్ట్స్, కళలు, అంటే దేంట్లో స్టోన్ కార్వింగ్. స్టోన్ కార్వింగ్ అంటే ఏంటంటే రాళ్ళను చెక్కి శిల్పాలు తయారు చేయడం, శిల్పి అంటాం కదా. ఇప్పుడు అది ఈయన ఒరిస్సా యాక్చువల్గా. మనకు ఒడిశాలో సుదర్శన్ పట్నాయక్ ఉన్నాడు. సుదర్శన్ పట్నాయక్ ఏమో శాండ్ ఆర్ట్, అంటే ఇసుకతో సైకత శిల్పాలు చేస్తాడు. ఈయన రాళ్లతో శిల్పాలు చేస్తూ ఉంటాడు. ఈయన 1977 సంవత్సరంలో సో సుదర్శన్ క్రాఫ్ట్స్ మ్యూజియం అని ఈయన పూరిలో, ఒరిస్సాలోని పూరిలో ఒక మ్యూజియం స్థాపించాడు. 1991లో సుదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ అనే ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి, సో ఇది భువనేశ్వర్లో ఉంది. అక్కడ సుమారు ఇప్పుడు 250 మంది స్టోన్ కార్వింగ్ లో శిక్షణ పొందుతున్నారు. సో అది ఇలా సంబంధించిన ఇష్యూ. ఇక అవార్డు కనుక తీసుకుంటే యాక్చువల్గా హీ గాట్ పద్మశ్రీ 1988. ఇతనికి పద్మశ్రీ అవార్డు 1988వ సంవత్సరంలో రావడం జరిగింది. యాక్చువల్గా 1981లో ఈయనకు రాళ్లతో శిల్పాలు చెక్కడంలో ఒక జాతీయ అవార్డు వచ్చింది. అండ్ 2003 సంవత్సరంలో శిల్పగురు అవార్డు వచ్చింది, శిల్పగురు. అండ్ 2012 సంవత్సరంలో ధర్మశ్రీపాద అవార్డు వచ్చింది. ధర్మశ్రీపాద మనకు ఒడిశా లలిత అకాడమీ వాళ్ళు ఇస్తారు. ఇలా స్టోన్ కార్వింగ్, రాతి శిల్పాల కళా రంగంలో చేసిన కృషికి గాను సో ఈయనకు అవార్డు రావడం జరిగింది. సో ఆయనే మనకి సుదర్శన్ సాహు. సో సుదర్శన్ సాహు వేరు, సుదర్శన్ పట్నాయక్ వేరు. ఇద్దరు ఒడిశా వాళ్ళే. సుదర్శన్ సాహు రాతి శిల్ప కళాకారుడు, సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం అంటే శాండ్ ఆర్ట్ చెందిన వాడు. సో నెక్స్ట్ వన్ మౌలానా వహీయుద్దీన్ ఖాన్ ఆర్ మౌలానా వహీయుద్దీన్. మౌలానా అంటే పండితుడు. సో ఇస్లామిక్ రంగంలో ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ మౌలానా వహీయుద్దీన్ ఖాన్. సో ఈయనకు ఆధ్యాత్మిక రంగం అంటే చెప్పాలంటే స్పిరిచువలిజంలో చేసిన కృషికి వచ్చింది. మౌలానా వహీయుద్దీన్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని ఆజంగర్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. ఆజంగర్ ఇక్కడ ప్రపంచంలో టాప్ 500 ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ లో ఈయన కూడా ఒక ప్లేస్ పొందాడు. చాలా ఫేమస్ పర్సన్. 95 సంవత్సరాల వయసులో ఇప్పటి కూడా ఇస్లామిక్ సాహిత్యంలో అండ్ ఖురాన్ కు కొత్త నిర్వచనం చెప్పడంలో సో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఖురాన్ ని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈయన గతంలోని అంటే వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో 2000 సంవత్సరంలో పద్మభూషణ్ వచ్చింది. సో పద్మభూషణ్. అండ్ తర్వాత వచ్చేసి 2009లో మనకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ఇస్తారు. సో అవార్డు కూడా
ఈయనకు 2009లో వచ్చి. యాక్చువల్గా రాజీవ్ గాంధీ పుట్టిన ఊరు ఆగస్టు 20, దాన్ని సద్భావన దివాస్ అంటాం. ఆ రోజు నుంచి అవార్డు సద్భావన అవార్డు. ఆయన మరణించిన రోజు మే 21 ఉగ్రవాద దాడిలో చనిపోయాడు కాబట్టి దాన్ని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం అంటాం. ఆయన పుట్టింది సద్భావన దివాస్ ఆగస్టు 20, ఆయన మరణించింది మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. సో అవార్డు 2009లో వచ్చింది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలంటే ఈయన ఒక ఉర్దూ పత్రికను స్థాపించాడు. సో అదేంటంటే మనకు 1976లో అల్ రిసాలా అనే ఒక పత్రిక స్థాపించాడు. అల్ రిసాలా అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ద మెసేజ్ అని అర్థం. ద మెసేజ్. దీనిలో ట్రిపుల్ తలాక్ పైన, స్త్రీల హక్కుల పైన అనేక ఆర్టికల్స్ రాశాడు. సో ఈ అల్ రిసాలా అనే 1984 నుంచి ఇంగ్లీష్లో వస్తుంది. ఇంగ్లీష్లో 1990 నుంచి హిందీలో వస్తుంది. ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది 76లో. సో ఉర్దూలో, తర్వాత ఇంగ్లీష్, హిందీలో కూడా ఈ పత్రిక రావడం జరుగుతుంది. అలా ఇస్లామిక్ రంగంలో మహిళల హక్కుల కోసం కృషి చేసినందుకు గాను అండ్ ఖురాన్ను విశ్వవ్యాప్తం చేస్తూ ఆయన శాంతి కోసం చేసిన కృషికి గాను సో అవార్డు రావడం జరిగింది. అండ్ లాస్ట్ పర్సన్ బీబీ లాల్. ఇతనే బ్రజ్ బసీ లాల్ అంట. బ్రజ్ బసీ లాల్. సో ఇది. సో బీబీ లాల్ మనకి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఝాన్సీ. యాక్చువల్గా ఈయన ఆర్కియాలజిస్ట్. ఆర్కియాలజీ అంటే పురాతత్వ శాస్త్రం. భారతదేశంలో 1861లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురాతత్వ శాఖ స్థాపించబడింది. ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించడానికి కారణం అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలుస్తుంటారు అన్నమాట. సో ఇలా 1861లో స్థాపించిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఈయన 1968 నుంచి 1972 వరకు డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు. మహాభారత, రామాయణానికి సంబంధించిన పురాతన ప్రదేశాలను గుర్తించడంలో సో ఈయన చాలా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం 100 సంవత్సరాల వయసులో ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాజధాని. హిమాచల్ ప్రదేశ్కు 2 రాజధానులు ఉన్నాయి, సిమ్లా అండ్ 2016లో ధర్మశాల కూడా రాజధానిగా ప్రకటించబడింది, 2వ రాజధానిగా. సో సిమ్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ కి డైరెక్టర్ గా పనిచేశాడు. మనకి సిమ్లాలో 2 ఉన్నాయి. సో మనకి పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే ఉంది, నేషనల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. రెండోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్. సో ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కి మనకి బండారు దత్తాత్రేయ గవర్నర్ గా పనిచేస్తున్నారు. సో అక్కడ కూడా ఇది కీలక సేవలు అందించడం జరిగింది. సో ఇది 2021కి సంబంధించిన పద్మ విభూషణ్ అవార్డుల వివరాలు. సో అండ్ మిగతా పద్మ భూషణ్ ఒక ఎపిసోడ్ లో చేద్దాం, పద్మశ్రీ ఇంకో ఎపిసోడ్ లో చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.